అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ అసుర 34వ భాగం. ఏకే అనుకున్నట్టుగానే తన ఛాలెంజ్ గెలిచాడు. వేదాన్ని పెళ్లి చేసుకున్నాడే కానీ తాళి కట్టిన 2 నిమిషం స్పృహ తప్పి వేద భుజం మీద పడిపోయాడు. అతని మోచేతి మీద నుండి కారుతున్న రక్తాన్ని చూసి మూర్చిపోయిన వేద ఏకే మీద పడిపోయింది. ఇద్దరిని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఏకేని ఐసీయూలో ఉంచారు. డాక్టర్తో మాట్లాడదామంటే గదిలో నుండి ఇంకా బయటికి రాలేదు. సీతారాం రాఘవయ్య ఆందోళనగా బయట నిల్చునుండటం చూసి రైజా ఎవరికో కాల్ చేయటానికి వెనక్కి తిరగబోయింది. సీతారాం రైజాని పిలిచాడు. ఏంటిదంతా? ఎందుకిలా? అతన్ని ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చిందెవరు? అసలేం జరుగుతుంది? మా నివేద మనశ్శాంతిగా బ్రతికితే చాలు అనుకున్నాం. డబ్బు కంటే ముఖ్యం మనశ్శాంతి. అది లేని వాడింటికి మా అమ్మాయిని పంపించామా? వేదాకి ఇదంతా తెలిసి చేసుకున్నందుకు కోపం, స్పృహలోకొచ్చాక ఇదంతా తట్టుకోగలదో లేదోనన్న బాధతో అన్నాడు సీతారాం. అదేం లేదు, నివేదాకి నేనెప్పుడు తోడుగానే ఉంటాను. తను నాకు చెల్లి లాంటిదే. మా బాస్ చాలా బాగా చూసుకుంటారు. ఏం జరిగిందో నేను తెలుసుకుంటాను. మీరేం కంగారు పడకండి. వేదాకి బాస్కి ఏమీ కాదు అంటూ వాళ్ళకి ధైర్యం చెప్పి బయటకొచ్చి ఎవరికో కాల్ చేసింది రైజా. ఇప్పుడు ఆర్కే ఎక్కడున్నాడు? ఆర్కేనే కాదు మేడం, కుటుంబ సభ్యులందరూ ఇక్కడే ఉన్నారు. రైజా అడిగిన ప్రశ్నకి అవతల వైపు నుండి సమాధానం వచ్చింది. దీనికంతటికీ కారణమైన వాళ్ళు ఒక్కడు కూడా బయటికి వెళ్ళటానికి వీల్లేదు. బాస్కి ఏదైనా జరిగిందంటే ఒక్కొక్కడి తల లెగిసిపోవలసిందే. తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. నేను చెప్పే వరకు వాళ్ళనేం చేయకు అంటూ కొన్ని సూచనలు చేసి కాల్ కట్ చేసి లోపలికొచ్చింది రైజా. అప్పుడే గదిలో నుండి డాక్టర్ బయటికి రావటంతో రైజా పరుగులాంటి నడకతో డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. రాఘవ, సీతారాం కూడా పక్కనే నిల్చున్నారు. డాక్టర్, మా బాస్కి ఎలా ఉంది? సీరియస్ ఏమీ లేదు కదా? అడిగింది రైజా. చాలా రక్తం పోయింది. బుల్లెట్ని బయటికి తీశాము. కానీ 24 గంటల అబ్జర్వేషన్లో ఉండాలి. ఎప్పుడు స్పృహలోకి వస్తారో చెప్పలేము చెప్పారు డాక్టర్. ఒక నిమిషం ఆలోచించి, అయితే మరేదైనా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళమంటారా? మీరేదైనా సజెషన్ చేస్తారా? అడిగింది రైజా. నోనో, ఇలాంటి పరిస్థితుల్లో అతన్ని కదపటం మంచిది కాదు. ఒకవేళ పాక్షికంగా పెరాలసిస్ వస్తే రావచ్చు. మేమే విషయం చెప్పలేము. అతన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ముగ్గురు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే రైజా తేరుకొని, మరి వేదాకెలా ఉంది? అడిగింది. ఆమె ఇంకా స్పృహలోకి రాలేదు. ఆమెకి తగిలింది శారీరక గాయం కాదు, మనసుకి తగిలిన గాయం. స్పృహలోకి రావటానికి ఇంజెక్షన్స్ చేశాము. మరో గంటలో స్పృహ రావచ్చు. రాలేదంటే ఆమె మనస్థితి ఏంటో ఆలోచించాలి. కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వస్తుంది. బ్రతకాలన్న ఆశ ఆమెకుంటే తప్ప మనమేం చెయ్యలేము. డాక్టర్ చెప్పింది విని సీతారాం, రాఘవయ్య బోరుమన్నారు. మీరంతగా బాధపడాల్సిందేమీ లేదు. కొన్ని కేసులలో మాత్రమే అలా జరుగుతుంది. మీరు ధైర్యంగా ఉండండి. అంతా సజావుగా సాగుతుంది. డాక్టర్ చెప్పి వెళ్ళిపోయారు. ఆర్కేని బంధించిన గదిలో, అనవసరంగా నా దారికి అడ్డు రాకండి. మీరు నన్నెవరనుకుంటున్నారు? మీ బాస్ నా మనవడు. అతనిప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. చూడటానికి వెళ్ళాలి. అతన్ని గదిలో బంధించి బయట కాపలాగా ఉన్న అతనితో కోపంగా అన్నాడు ఆర్కే. సారీ సార్, బాస్ ఏం చెప్పారో మేమదే చేశాము. పెళ్ళైన వెంటనే మిమ్మల్ని హౌస్ అరెస్ట్లో ఉంచమన్నారు. మేమేం చేయలేము అంటూ బయట కాపలాగా ఉన్నతను చెప్పి తిరిగి రోబోలా నిల్చున్నాడు. ఈ సంభాషణంతా విని రాజశేఖర్కి కోపం వచ్చింది. ఏం చేశావు నాన్న? ఏకేనేం చేశావు? ఏం జరిగింది? ఆర్కే ఏం మాట్లాడలేదు. రాజశేఖర్కి విసుగ్గా అనిపించింది. ఎందుకు నాన్న ఇలా చేస్తున్నావు? ఈ విషయంలో నీ తప్పేమీ లేకపోతే సంతోషమే. ఉంది అంటే ఎప్పటికీ నిన్ను క్షమించను కోపంగా అరిచాడు రాజశేఖర్. నువ్వు నన్ను తప్పుగా అనుకుంటున్నావు. నేనేం చేసినా మీ మంచి కోసమే. మీరు భవిష్యత్తులో సంతోషంగా ఉంటారని ఆర్కే కొడుకు వైపు చూస్తూ అన్నాడు. ఎవరు సంతోషంగా ఉంటారు? నువ్వా? మా జీవితంలో ఉన్న సంతోషాన్నంతా నువ్వే తీసుకుంటున్నావు. మొదట నాది, ఇప్పుడు ఆనందిది. నాకులా ఏకే మాట వినలేదు. అందుకోసమే ఏదో చెయ్యాలనుకున్నావు. నీకు నచ్చింది నువ్వు చేసి మా మంచి కోసమే అంటున్నావు. ఇంకా నువ్వు మారవా? ఆర్కేతో వాదించాడు రాజశేఖర్. హాస్పిటల్లో మరో గంట గడిచిన తర్వాత వేదా గదికి దగ్గరలో కూర్చున్న నర్సు దగ్గరికి వెళ్ళి, ఒకసారి వేదాన్ని చూడొచ్చా? అడిగింది రైజా. వెనకాలే పల్లవి కూడా వచ్చింది. ఇలా ఒక్కొక్కరిగా వచ్చి ఎన్నిసార్లు అడుగుతారు మేడం?
ఇందాక వాళ్ళ నాన్నగారంట, వచ్చి చూస్తానన్నారు. తండ్రి కదా అని లోపలికి పంపించాను. తర్వాత ఇదిగో ఈవిడొచ్చి అడిగారు. పంపించను అంటే మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉన్నారు. విసుగ్గా పల్లవి వైపు చూసి రైజాతో అంది ఆ నర్స్. మీ కండిషన్స్ ఏవో మీకుంటాయి, కానీ చూడాలన్న ఆరాటం కుటుంబ సభ్యులకు ఉంటుంది కదా, అందుకే అన్నిసార్లు అడుగుతున్నారు. ఒక్కసారి పంపిస్తే చూసి వెంటనే వచ్చేస్తాం, నెమ్మదిగా చెప్పింది రైజా. ఒక నిమిషం ఆలోచించి నర్స్ ఆ ఇద్దరిని లోపలికి తీసుకెళ్ళింది. వేద కనురెప్పలు మూసే ఉన్నా కనురెప్పలు టెన్షన్తో ముడిపడినట్టు కనుపాప అటూ ఇటూ కదులుతుంది. చేతి వేళ్లల్లో కదలకొచ్చింది. ముగ్గురు వేద దగ్గరికి పరిగెత్తారు. వేదాకి కళ్ళు లీలగా ఏకే కళ్ళు తిరిగి పడిపోవటం కనిపించింది. మోచేతి నుండి కారుతున్న రక్తం గుర్తురాగానే బాస్ అని గట్టిగా అరుస్తూ స్పృహలోకొచ్చింది వేద. బాస్కెలా ఉంది? ఎక్కడున్నారు? నేను బాస్ని చూడాలి. లెగిసిన వెంటనే పిచ్చిదానిలా అరుస్తూ ఏడుస్తుంటే, మీరిద్దరూ ఇక్కడే ఉండండి, నేను వెంటనే డాక్టర్ని తీసుకొస్తాను అంటూ నర్సు బయటికి పరిగెత్తింది. వేద కదలకుండా గట్టిగా పట్టుకుంది రైజా. పల్లవి చెంపల మీద చిన్నగా తడుతూ, నీకు పెళ్ళైన విషయం గుర్తుందా? అరిచింది పల్లవి. వేద కదలటం ఆపేసి తల వంచి మెడలో చూసుకుంది. ఆ తాడికి పసుపు రాసిన ఆ తడి ఇంకా ఆరనేలేదు. తాలిబొట్టుని గుప్పెట్లో పట్టుకుని ఏడ్చేసింది వేద. బాస్కేదైనా అయితే ఇప్పుడు అతన్ని చూసుకోవలసింది వేదానే. అతని స్థానంలో నిలబడి ఆమె చాలా పనులు చెయ్యాలి. అందుకే ఇప్పుడు తెలుసుకోబోతున్న విషయాన్ని ఎదుర్కోవాలని ధైర్యం చెప్పాలి అనుకుంది రైజా. వేద, బాస్కి అంటూ చెప్పటం మొదలుపెట్టింది. ఎంతసేపు మీ బాసేనా? నివేద పరిస్థితి ఏంటో ఆలోచించరా? కోపంగా అడిగింది పల్లవి. అది కాదు పల్లవి, అదేంటంటే రైజా అంటుంటే కోపంగా చూసింది పల్లవి. ఇంకేం మాట్లాడలేకపోయింది రైజా. తన చెల్లికేమీ కాకూడదని ఆమె ఆరాటం. కాని రైజాకి ఇద్దరూ కావాలి, ఇద్దరి గురించి ఆలోచించాలి. వేద ఆ ముందు రోజు జరిగింది గుర్తు చేసుకుంది. వేద, ఇక్కడి రక్తం మరకేంటి? ఆమె చీర మీద చూపిస్తూ అడిగింది రైజా. వేదాకి కంగారుగా అనిపించి ఏకేని చూడాలని వెంటనే బాత్రూం వైపు కదిలింది. అదేం రక్తం మరక కాదు, మనం చందనం పెట్టాం కదా, అప్పుడు కుంకుమ పడుంటుంది. పల్లవి తన్ని చూస్తూ చెప్పింది. ఎంతోమంది రౌడీల్ని ఎదుర్కొన్న రైజా రక్తం మరకకి కుంకుమ బొట్టుకి తేడా తెలియంది కాదు. ఆ నిమిషం పల్లవిని వేదాన్ని భయపెట్టలేక, అవునా, కుంకుమ, నేను రక్తం ఎలా వచ్చిందా అనుకున్నాను అంటూ తన్ని కాసేపు ఏడిపించి బయటకొచ్చేశారు. తలుపులు గడివేసి వెంటనే బాత్రూంలోకి వెళ్లి చూసింది. ఏకే కనిపించలేదు. మంచం కింద, కబ్బోర్డ్ వెనకాల మొత్తం వెతికి చూసింది. ఎక్కడా కనిపించకపోయేసరికి ఏకేకి ఫోన్ చెయ్యాలి అనుకుంది. కానీ తన మొబైల్ ఏకే తీసుకెళ్లాడు. ఏకే మొబైల్ వేదాకిచ్చాడు. దాన్ని స్విచ్ ఆన్ చేయొద్దని ముందే చెప్పాడు. వేదాకి ఆరాటం ఆగలేదు. వెంటనే మొబైల్ ఆన్ చేసి తన నెంబర్కి డయల్ చెయ్యాలి అనుకుంది. స్విచ్ ఆన్ చేయగానే చాలా నోటిఫికేషన్స్ వచ్చాయి. అందులో అర్జున్ వేద ఉన్న వీడియో నోటిఫికేషన్ కూడా ఉంది. అదంతా ఏమీ పట్టించుకోలేదు వేద. డయల్ లిస్ట్ ఓపెన్ చేసి తన మొబైల్కి కాల్ చేయగానే నాట్ రీచబుల్ అని వచ్చింది. బయటికి వెళ్ళి కాల్ చేద్దామని తలుపు తెరవటానికి వెళ్ళబోతూ ఉండగా, వేద, నా పర్మిషన్ లేకుండా ఏం చేశావు? స్విచ్ ఆన్ చేయొద్దన్నానా? ఏకే మాట వినపడగానే పరిగెత్తుకుంటూ వెనక్కి వచ్చి అతని షర్టు బటన్స్ పైన 3 కంగారుగా విప్పి ఛాతిని తడుముతూ మొత్తం చూసింది. ఎక్కడా ఎటువంటి గాయం కనిపించలేదు. గట్టిగా ఊపిరి వదిలి ఛాతి మీద ముద్దిచ్చింది. ఊహించిన ఆ ముద్దుకి కొన్ని వేల మిలియన్ల హార్మోన్స్ అతని ఒంట్లో అటూ ఇటూ అడ్డదిడ్డంగా తిరిగినట్టు అనిపించింది. తల వంచి వేదాన్ని ప్రేమగా చూశాడు. ఆమెను విడిచిపెట్టి వెళ్లాలని లేకపోయినా, ఏం జరిగినా మన పెళ్లి జరుగుతుంది, మళ్ళీ పెళ్లిలో కలుద్దాం, ఈ ఏకే ఛాలెంజ్ ఓడిపోడు, అయినా నాకేం జరుగుతుందనుకుంటున్నావు? ఏమీ జరగదు అంటూ వేద బుగ్గ మీద ముద్దిచ్చాడు ఏకే. అంతలో తలుపు శబ్దం వినపడేసరికి వేద కంగారు పడింది. నేను వెళ్తాను, నువ్వు భయపడేలా ఏమీ జరగదు. వెనక బాల్కనీ నుండి కిందకి దిగి వెళ్ళిపోయాడు ఏకే. పదే పదే తలుపు శబ్దం వినపడేసరికి వేద వెళ్ళి తలుపు తెరిచింది. ఏంటి, ఇంకా స్నానం చేయలేదా? అదే బట్టల్లో ఉన్నావు అంటూ పల్లవి లోపలికొచ్చింది. ఎన్నిసార్లు చెప్పినా స్నానం చేయలేదంటే చందనం వాసన బాగా నచ్చుంటుంది. వేదాన్ని చూస్తూ కన్నెగీటుతూ లోపలికొచ్చింది రైజా. అంతకుముందే ఏకే చందనం వాసన, మల్లెపూల వాసన
కలిపి మత్తెక్కిస్తున్నావన్నమాట గుర్తొచ్చింది. ఓ, పెళ్లి కూతురుకలా కనిపిస్తుంది సిగ్గుపడుతూ, ఏవేవో ఊహించుకుంటూ. మా బాస్ కల్లోకొచ్చి ఏం చేస్తున్నారు? వేద నడుం గిల్లుతూ అంది రైజా. అదంతా తెలియాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి, పల్లవి అంది. ముగ్గురు గట్టిగా నవ్వుకున్నారు. ఏకే వెళ్ళిపోయినా సరే అతని స్పర్శ చాలాసేపటి వరకు ఆమె ఒంటిని వదల్లేదు. ఏదో తీపి బాధగా అనిపించింది. పెళ్లి రేపైనా సరే ఎందుకో పదే పదే ఏకేని చూడాలనిపించింది. మనసులో ఏదో కలవరం. ఆ కలవరానికి అర్థం తెలియలేదు. ఎప్పుడెప్పుడు ఏకేని చూడాలా అని ఆతృతగా నిద్రపోయింది వేద. బామ్మ ఇంటి దగ్గరే ఉన్న ఏకే లోపలికి వెళ్ళగానే వెంటనే తన షర్టును తీసి ఎవ్వరికీ కనిపించకుండా కబ్బోర్డ్లో పడేశాడు. వేద ఎక్కువగా అతని కుడి ఛాతి వైపే గమనించింది. ఎడంవైపు అంతగా దృష్టి పెట్టలేదు. వేద ముద్దిచ్చినప్పుడు ఎడంవైపు కూడా చూస్తుందేమోనని టెన్షన్ పడ్డాడు. వెంటనే వేదాన్ని దూరంగా జరిపి ఎక్కువసేపు అక్కడుండకుండా బాల్కనీ నుండి దిగి కిందకొచ్చేశాడు. నేను చేసింది రైటో రాంగో అనవసరం. నీకోసం ఎంత దూరమైనా వెళ్తాను. నా ఛాలెంజ్ని కూడా అదే గెలిపిస్తుంది. అద్దంలో చూస్తూ కాటంతో తన గాయాన్ని తుడుచుకుంటూ అనుకున్నాడు ఏకే. అప్పటికప్పుడు తనకి తానుగా ఫస్ట్ ఎయిడ్ చేసుకున్నాడు. తెల్లారితే పెళ్ళి, అప్పటి వరకు వేదాకి తెలియకుండుంటే చాలు అనుకుంటూ నిద్రపోయాడు ఏకే. పెళ్లి రోజు ఉదయం నిర్మల వేదాన్ని ఎన్నోసార్లు కలిసి మాట్లాడాలనుకుంది. కానీ రైసా మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఏదో చెప్పాలని ఎంతగానో ప్రయత్నించింది. కానీ ఏకే ఆమెని భయపెట్టిన విషయం పదే పదే గుర్తొచ్చింది. ఆమె బలహీనమైన గతాన్ని వేదాకి చెప్తానని రాఘవయ్య వేద తండ్రి కాదన్న విషయం నాకు తెలుసు అంటూ నిర్మలాని బెదిరించాడు ఏకే. 2 రోజుల ముందు ఏకేకి ఆమెకి మధ్యలో ఎలాంటి సంభాషణ జరిగిందో తలుచుకుంటూ మండపంలో కోపంగా కూర్చుంది నిర్మల. ఐసీయూలో ఉన్న ఏకే ఇంకా స్పృహలోకి రాలేదు. లీలగా ఉన్న అతని ఆలోచనల్లోనే పదే పదే వేద మొహం గుర్తొస్తుంటే బాడీలో బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. పక్కనే ఉన్న డాక్టర్ కిరణ్ రిలాక్స్, రిలాక్స్ ఏకే అంటూ అతని అరచేతిలో చేతిని వేసి ధైర్యం చెప్తూ ఉండగా ఏకే పెదవులు ఏదో చెప్తున్నట్టు కదిలాడాయి. కిరణ్ దగ్గరగా వంగుని విన్నాడు. వేద వేద అంటూ పదే పదే కలవరిస్తున్నాడు ఏకే. కాసేపు ఆలోచించి వేద అన్న పేరుని పిలుద్దామని కిరణ్ గది బయటకొచ్చాడు. అప్పుడే ఆయాసపడుతూ పరిగెత్తుకుంటూ వచ్చింది వేద. ప్లీజ్ డాక్టర్, నేనొకసారి బాస్ని చూడాలనుకుంటున్నాను అంటూ డాక్టర్ని దాటుకొని ముందుకు కదలడానికి ప్రయత్నించింది వేద. ఎవరు మీరు? అలా చూడటం కుదరదు అంటూ కిరణ్ అడ్డుపడ్డాడు. వెనకాలే వచ్చిన రైజా వేద ఎవరో అతనికి వివరించింది. వెంటనే అతను ఆమెకి దారిచ్చాడు. థ్యాంక్స్ చెప్తూ ఐసీయూలోకి పరిగెత్తింది వేద. డాక్టర్, బాస్ కళ్ళు తెరిచారా? రైజా అడిగింది. లేదు లేదు, ఇంకా స్పృహలోకి రాలేదు. కానీ మత్తుగా వేద వేద అంటూ కలవరిస్తున్నారు. తల పక్కకి తిప్పి ఒకవైపు ఏకేని గమనిస్తూ చెప్పాడు కిరణ్. బాస్ ఆరోగ్యం ఎలా ఉంది? ఏదైనా సమస్య ఉందా? నన్ను కూడా ఇక్కడ ఉండమంటారా? ఆందోళనగా అడిగింది రైజా. అవసరం లేదు. ఆయన కాన్షియస్లో ఉన్నా లేకపోయినా వేదా మేడం అవసరం ఆయనకుంది. ఆవిడ పక్కనుంటేనే త్వరగా కోలుకుంటారు. వేదా మేడం గురించి నాకు చాలా బాగా తెలుసు. కానీ ఆవిడనెప్పుడూ చూడలేదు. ఏకేసారి ఆవిడికిచ్చే ఇంపార్టెన్స్ వేరు. కిరణ్ అతనికి తెలిసింది చెప్పాడు. అవును, బాస్కి వేద కావాలి. కానీ వేదాకి బాస్ మాత్రమే కావాలి. ఆమె లేకపోతే బాస్ బ్రతకలేరు. కానీ డైవర్స్ ఇస్తానంటారు. ఆలోచనల భారం పెరుగుతూ ఉంటే డాక్టర్ని తప్పుకొని ఒక అడుగు లోపలికి వేసింది రైసా. ఎప్పుడు కోపంగా ఒక ఏనుగులా గాండ్రిస్తున్న సింహంలా కనిపించే ఏకే ఇప్పుడు మంచం మీద స్పృహలో లేకుండా పడుకొనున్నాడు. ఛాతి మీద నుండి రకరకాల వైర్లు పక్కనే ఉన్న వైద్య పరికరాలకి కనెక్ట్ చేస్తున్నాయి. వేళ్ల మీద నుండి కూడా ఏవో వైర్లు పెట్టి మెషిన్స్లో పరీక్షిస్తూ ఉన్నారు. మరో ఒక్కడుగు కూడా ముందుకు వేయటానికి ధైర్యం సరిపోలేదు రైజాకి. లోపలికెళ్లిన వేద పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఒక్కో అడుగు ముందుకు వేస్తూ నిలబడలేక తూలిపడుతూ నెమ్మదిగా ఏకే దగ్గరికి వెళ్ళింది. నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఇంకా నా గుండె ఆగిపోలేదు. ఇంకా బ్రతికే ఉన్నాను. ఎందుకు ఇదంతా చూడటానికా? ఏడుస్తూనే దగ్గరికి వెళ్ళింది వేద. ఎడంవైపు మెడ కింద నుండి పక్కటెముకల దగ్గర బుల్లెట్ దిగింది. వేద నిన్న గమనించింది కానీ ఛాతిని మాత్రమే గమనించింది.
ఆ ముందు రోజు సాయంత్రం ఆమెతో కలిసిన వెచ్చటి ఊపిరి ఇప్పుడు స్పృహ లేకుండా మొహాన్ని ఆక్సిజన్ మాస్కుతో కప్పేసరికి వేద చూసి తట్టుకోలేకపోతుంది. ఏడ్చి ఏడ్చి తన కన్నీళ్ళింకిపోయాయి, పెదాలు పొడారిపోయాయి. వస్తున్న వెక్కిలను ఆపుకుంటూ ఏకేకి దగ్గరగా నిలబడి బాస్ అంటూ చిన్నగా పిలిచింది. ఆ పిలుపు ఏకే చెవిన పడగానే అతని గుండె కొట్టుకునే వేగం పెరిగింది. కానీ అదంతా గమనించే స్థితిలో లేదు వేద. ఎందుకు బాస్, ఎందుకు ఇదంతా చేశారు? దీనికి బదులు నేను చచ్చిపోయుంటే బావుండేది. ఆ బుల్లెట్ నాకు తగలాల్సింది, మధ్యలో మీరొచ్చారు అంటూ ఏడ్చేసింది వేద. ఏకే వేదాన్ని రక్షించాలనుకున్నాడు, కానీ అది ఆమె కోసం కాదు, అతని కోసమే. ఇంకెవరినైనా రక్షించాలంటే చాలా మార్గాలు చూసేవాడు, కానీ వేద కోసం తన జీవితాన్నే ఇచ్చెయ్యాలి అనుకున్నాడు. ఇదంతా నా వల్లే. అర్జున్తో పెళ్ళాపమని నేనే అడిగాను, అందుకే మీకు ఈ పరిస్థితి. వేద నోట్లో అర్జున్ పేరు వినగానే ఏకే హార్ట్ బీట్ మరింత పెరిగిపోయింది. కోపం వస్తుంది, లెగిసి కూర్చోవాలనిపిస్తుంది. కాళ్ళు చేతులు ఆడించడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ అతని వల్ల కావట్లేదు. వేద ఏడుస్తూనే ఉంది. ఐసీయూలో ఉన్న ఏకేని చూడటానికి అతనొచ్చేసరికి రైజా వేగంగా అతనికి ఎదురెళ్ళింది. ఏకే వేద ఎలా ఉన్నారు అడిగాడతను. ట్రీట్మెంట్ జరుగుతుంది సార్, రైజా చెప్తూ ఉండగా డాక్టర్ కిరణ్ ఎదురొచ్చాడు. ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి ఏంటి? పెళ్ళైన రోజే ఇలా జరిగింది, వేద ఎలా ఉంది? కిరణ్ని చూస్తూ రాజశేఖర్ అడిగాడు. ఏంటి, ఏకేసరికి పెళ్ళయిందా? అది కూడా వేద మేడంతోనా? ఆశ్చర్యపోయాడు కిరణ్. అది ఇప్పటికి తెలుసుకున్నావు. నువ్వు చాలా గొప్ప డాక్టర్వి, తెలిసిందిగా. ఏంటి పరిస్థితి? సీరియస్గా అడిగాడు రాజశేఖర్. అది సార్, ఇంకా స్పృహలోకి రాలేదు, మేము ప్రయత్నిస్తున్నాము. కిరణ్ ఆలోచిస్తూ చెప్పి రైజా వైపు చూసి ఈయనెవరు అని సైగ చేశాడు. బాస్ వాళ్ళ మామయ్య గారు, రైజా చెప్పింది. ఓ, వేద మేడం వాళ్ళ నాన్నగారా, రండి సార్ అంటూ ముందుకు కదిలాడు కిరణ్. రాజశేఖర్ షాక్ అయ్యాడు. లేదు లేదు, ఏకే సార్ వాళ్ళ మేనమామ. సరికి ముగ్గురు మేనమామలు, పెద్ద మేనమామ. రైజా అతనికి అర్థమయ్యేలా చెప్పింది. అదే సమయంలో వేదాన్ని చుట్టానికి రాఘవయ్య వేద గదిలోకి వెళ్ళాడు. అక్కడ వేద కనిపించలేదు. వెనకాలే పల్లవి సీతారాం కూడా వచ్చారు. అప్పుడు అక్కడికొస్తున్న నర్సును చూసి, మా అమ్మ ఏది, వేద ఏది? రాఘవయ్య అడిగాడు. బహుశా ఏకేసర్ని చూడటానికి వెళ్ళుంటారు సార్. ఇప్పటిదాకా రైజా మేడం ఇక్కడే ఉన్నారు, మేడమే తీసుకెళ్లారు. అది వినగానే ముగ్గురు షాక్ అయ్యి ఐసీయూ వైపు కదిలారు. ఐసీయూ బయటే ఉన్న రాజశేఖర్, వేద ఎక్కడుంది, ఆమెను చూడాలి రైజాతో అన్నాడు. అప్పుడే సర్వం కోల్పోయిన దానిలా స్పృహలో లేనట్టు నిస్తేజంగా బయటకొచ్చింది వేద. కొంచెం దూరంలో ఉన్న రాఘవయ్యని చూసి నాన్నని గట్టిగా అరుస్తూ కళ్ళు తిరిగి పడిపోయింది. రాజశేఖర్ వెనక్కి తిరిగి చూశాడు. రాఘవయ్యతో పాటు పల్లవి సీతారాం కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. వెంటనే వేదాకి ఇంజెక్షన్ చేసి మొహం మీద నీళ్లు చల్లి స్పృహలోకొచ్చేలా చేశారు. పెళ్లి బట్టల్లో ఉన్న వేదాని రాజశేఖర్ మొదటిసారిగా చూశాడు. ఆమె మెడలో పసుపు తాడు పచ్చగా మెరిసిపోతుంది. వేదాని దగ్గరికి తీసుకోవాలని, ఆమెతో మాట్లాడాలని తన మనసు పదే పదే కోరుకుంటుంది. అతను వేదాని పిలవబోతూ ఉండగా వెనకాల నుండి వచ్చిన రాఘవయ్య నివేద అంటూ ముందుకొచ్చాడు. ఆ పేరు బయటికి రాకుండానే గొంతులోనే ఆగిపోయింది రాజశేఖర్కి. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.